నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది సజీవ దహనం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసిన రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ముంచుకొస్తున్న మరో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం. రికార్డు స్థాయిలో పసిడి ఆదాయం, తిరుమల వెంకన్నకే సాధ్యం. కౌన్సిల్ సమావేశాన్ని రౌడీయిజానికి వేదికగా మార్చిన కూటమి ప్రభుత్వం, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష ఆగ్రహం. గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ ఆమోదం, ఇక మహానగరంగా ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి రూరల్ మండలంలో విషాదం, ఈతకు వెళ్లి 3 మృతి. టొమాటో ధరలు డమాల్, రైతుల రోదన. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు 2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు 1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్అండ్బి, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం, దానికోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్షాప్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా, ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యం అన్నారు. రివ్యూ మీటింగుల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడున్న అధికారులకు పనిభారం ఎక్కువ ఉంది, నేను అర్థం చేసుకోగలను. ఈ సమస్య గురించి కేబినెట్లో కూడా ప్రస్తావించాను అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయడం. 2 డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అదంత తేలికేంది కాదు, బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనల్లీ రీచ్ అవుట్ టు మీ. ఐఎమ్ అవైలబుల్. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. 2015 నవంబర్ 15వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో కటారి దంపతులను హతమార్చిన ఘటన జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ శ్రీమతి అనురాధ మోహన్లను తుపాకీలతో కాల్చి
కత్తులతో నరికి చంపారు దుండగులు. అనురాధ మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధం లేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. ఈ కేసులో 163 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. కోర్టు A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అలాగే A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ 6 నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక 2015 నవంబర్ 15న మాజీ మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన అత్తమామలను దారుణంగా హత్య చేశారని తెలిపారు. న్యాయం గెలిచిందని ఆమె అన్నారు. ఈ నెల 27వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనున్నట్లు వివరించారు హేమలత. మా అత్తమ్మ మామయ్య గారైన కటారి అనురాధమ్మ కటారి గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణంగా హత్య జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి కూడా మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తూ A1 to A5 శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ణయించడం అయింది. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది నెల 27వ తారీఖున సోమవారం కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన కఠిన శిక్ష పడుతుందని కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ రోజు మాట్లాడారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశానికి నగర మేయర్ శిరీష అధ్యక్షత వహించగా తిరుపతి నగరంలోని కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి నగర కమిషనర్, స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నగరానికి సంబంధించిన 108 అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని నగర మేయర్ శిరీష తెలిపారు. సమావేశం మొదలు అయిన తర్వాత గ్రేటర్ తిరుపతి అంశాన్ని మొదటి అంశంగా చర్చించాలని తీర్మానం ప్రవేశపెట్టిన కొద్దిసేపటికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రేటర్ తిరుపతి అంశాన్ని ముందుగా మేమే ప్రతిపాదించామంటూ ఒకరినొకరు దూషించుకుంటూ మేయర్ పోడియం వద్దకు వైసీపీ కార్పొరేటర్లు దూసుకురావడంతో సమావేశ మందిరం గందరగోళంగా తయారైంది. ఈ అంశంపై మేయర్ కలగజేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచారు. గ్రేటర్ తిరుపతిని పార్టీలకు అతీతంగా తీసుకురావాలని, దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతి మహానగరాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇవాళ మనం దాన్ని గ్రేటర్ గా చేసుకున్నటువంటి ప్రతిపాదన ఏదైతే మనం ప్రవేశపెడుతున్నామో ఈ కౌన్సిల్ లో మేయర్ గా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్, అలాగే కార్పొరేషన్ సభ్యులు కానీ ఆఫీసర్స్ అందరు కూడా ఇది మనకు ఒక గౌరవంగా భావించాలి. ఇది చరిత్రలో నిలబడిపోయేటటువంటి రోజు. ఇక్కడ మనమందరం కూడా, సభ్యులందరం కూడా చాలా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించి ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తే తిరుపతి ప్రజలు చాలా హర్షిస్తారనేది నా ఉద్దేశం. ఒకసారి తిరుపతి నగరం ఎలా ఒక గ్రామ స్థాయి నుంచి ఇవాళ తిరుపతి నగరం రూపాంతరం చెందింది మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే, మొట్టమొదటిగా థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా 1886 ఏప్రిల్ 1న తిరుపతి ఏర్పడింది. తర్వాత 1962లో సెకండ్ గ్రేడ్, ఆ తర్వాత ఫస్ట్ గ్రేడ్ గా 1965, తర్వాత 1970లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 1998లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఆవిర్భించింది. తర్వాత 2027లో మున్సిపల్ కార్పొరేషన్ గా, తర్వాత 2013లో 3 పంచాయతీలు అంటే ఎంఆర్పల్లి పంచాయతీ, రాజేనగర్ పంచాయతీ, తర్వాత తిమ్మనాయుడు పాలెం పంచాయతీ కలవడం వల్ల లిమిట్స్ ఎక్స్టెండ్ అవ్వడము, తర్వాత మన కౌన్సిల్ లో 2 సంవత్సరాల ముందు సెట్టిపల్లిని కూడా విలీనం చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చర్చించి ఒక అధికారులతో ఒక సమన్వయంగా కార్పొరేటర్లు అందరి ఆమోదంతో గ్రేటర్ తిరుపతి చేస్తే చాలా బాగుంటుంది అనేసి కూడా ఆలోచన బాగుంది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం జరగాలి. ఒక్కసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఒకసారి మాట్లాడి ఒక వారం 10 రోజుల్లో మళ్ళా కూడా మాట్లాడి దీనిపైన చర్చిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి సభ్యులందరూ కూడా ఏమనుకుంటే దాని ప్రకారం చేయాలనేసి కూడా ఆలోచిస్తారు. కానీ ఈ ఎజెండాలో ప్రత్యేకంగా తిరుపతిని ఇంకా విస్తరించి, ఎందుకంటే దేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం, దాదాపుగా 9 కోట్ల మంది సంవత్సరానికి భక్తులు తిరుపతి చేస్తున్నారు. నగర విస్తరణ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగా పెట్టినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ, గ్రేటర్ తిరుపతి మున్సిపాలిటీ అనే ఎజెండా 100వ అజెండాగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం దాన్ని మొదటిగా తీసుకునే డిప్యూటీ చైర్మన్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని తప్పకుండా అప్డేట్ చేయాలి. ఎందుకంటే ఎంతమంది లక్షాధికారులు పోటీలయ్యారు తిరుపతిలో. ఉద్యోగం చేస్తే ఆ రోడ్లను ఎవరు బాగుపడ్డారు? ప్రజలు బాగుపడ్డారు. లక్షలకి కోట్లకు పెరిగింది. అందరూ వాళ్ళ పిల్లలు ఆ డబ్బు దగ్గర చదువుకుంటున్నారు, చదివించుకుంటున్నారు, పెళ్లి చేస్తున్నారు, తిరుపతి బాగుపడ్డారు. ఇది నిజంగా అభివృద్ధి కాదంటే ఎప్పుడే పరిస్థితి. ఎందుకంటే దాని చాలా ఇదే రేటు చాలా. ఎందుకంటే టీడీఆర్ బాండ్ ఎక్కడ టీడీఆర్ బాండ్ ఆ రోజు కరుణాకరెడ్డి మీద అభివృద్ధి మీద చాలా అభియోగాలు వస్తాయి. కానీ ఈరోజు టీడీఆర్ బాండ్ ఏమైనా తెలియదు. అందువల్ల నిజమైన అభివృద్ధి జరిగింది ఈరోజు తిరుపతిలో అంటే అది కరుణాకరెడ్డి గారు కాబట్టి ఈరోజు మనం 25 కోట్లు. తిరుమలలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి జలాశయాలు నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యాం 696.05 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 697.14 మీటర్లు, నిల్వ సామర్థ్యం 5240.00 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 4890.65 లక్షల గ్యాలన్లు. గోగర్భం డ్యాం 2893.80 అడుగులు, ఎఫ్ఆర్ఎల్ 2894.00 అడుగులు, నిల్వ సామర్థ్యం 2833.00 లక్షల గ్యాలన్లు. తిరుపతి రూరల్ పరిధిలోని ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన కోలా దిలీప్ కుమార్ అనే వ్యక్తిని ఖైదు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సదరు ముద్దాయిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏఎస్పీ రవి మనోహరాచారి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత 6 నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రేమించకపోతే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని ఇలా బెదిరించడం వల్ల ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి చూశారు. ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మైనర్ అమ్మాయిలు ముఖ్యంగా అందులో ఈ ముద్దాయికి పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యను డిస్కార్డ్ చేసి మళ్ళీ ఇంకొకరు వెంటబడి ఇలా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మైనర్ బాలికల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా, ఇలా ప్రేమ పేరుతో వేధించినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ భద్రతకు సంబంధించి చర్యలన్నీ తీసుకుంటాం. అదేవిధంగా దీన్ని సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏం సంగతిని
సో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఇంకొక రెండు ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా, ప్రేమ పేరుతో అఘాయిత్యాలు చేసినా కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద. ప్రస్తుతం ముంపునకు కారణమవుతున్న వాగును వచ్చే వర్షాకాలంలోపు శాశ్వత పరిష్కారం జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడతామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ, బిస్మిల్లా నగర్, భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ, రజక కాలనీలు 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా కాలనీల మీదుగా వాగు ప్రవహించడంతో వర్షం వచ్చిన ప్రతిసారి కాలనీలు మునిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ కాలనీలను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ఏళ్ల కిందట వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన కల్వర్టును మరమ్మతులు చేసి ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలకు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం అభయక్షేత్రంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి పింఛన్లు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వాగునీరు కాలనీల మీదకు రాకుండా సేఫ్టీ వాల్ నిర్మాణం చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శి రమేష్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెహబూబ్ బాషా, మేరీ, దేవల రమణ, దినేష్, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కింద కూడా 30 గ్రామాలు ఏమైనా ఉన్నాయంటే అవి చూసాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ కూడా కోవిడ్ రావడం జరిగింది. అవన్నీ కూడా కట్టగట్టి ఎక్కడ నీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కాలనీ లోపల పోకుండా కూడా చేయడం జరిగింది. సో కొన్ని చోట్ల పంట నష్టం అయితే కొంచెం జరిగినట్టు అనిపిస్తూ ఉంది. ఒకసారి నేను కూడా రేపటి నుంచి తిరిగి చూసి ఆ పంట నష్టం కూడా ఏ రకంగా జరిగింది అనేది కూడా చేస్తాను. అట్లనే అది టౌన్లో కావచ్చు, అన్ని మండలాల్లో కావచ్చు, ఇంక్లూడింగ్ రేణిగుంటలో ఒక దగ్గర ఇష్యూ వచ్చింది. అంబేద్కర్ కాలనీ అక్కడ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ది పని జరుగుతుంది కాబట్టి అక్కడ ఇష్యూ వచ్చింది. దాని వల్ల కూడా ఎస్సీ గారితో మాట్లాడాను. క్లియర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇంత వర్షం పడ్డా కూడా ఒక టీమ్ మేనేజ్మెంట్తోని టోటల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ చేశాను. టోటల్గా అందరితోని ఎంపీడీఓస్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, పోలీసు, అన్ని వ్యవస్థతో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్స్, ఈఎస్సీలు అందరితో మాట్లాడు. విద్యుత్ శాఖలో అవినీతి నింగినంటుతున్న విద్యుత్ బిల్లులు అనే అంశంపై తిరుపతి ప్రెస్ క్లబ్లో వామపక్ష పార్టీల మధ్య రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో మొదలైన విద్యుత్ శాఖలో అవినీతి నేడు కూటమి పాలనలో కూడా కొనసాగుతున్నదని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ శాఖలోని అవినీతి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని ఆరోపణ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధాన సూత్రధారులుగా నలబోతు చక్రవర్తి, తుంగా లక్ష్మీనారాయణ, భవానీ ప్రసాద్ తదితరులు విచ్చేయగా సిపిఎం, సిపిఐ, ఐఎఫ్టియు, ఆర్పిఐ తదితర కమ్యూనిస్టు పార్టీల నాయకులు, మేధావులు, నిపుణులు హాజరై ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ శాఖల్లో జరిగిన అవినీతి కుంభకోణాలపై ప్రసంగించారు. పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మేము ఈ షిరిడి సాయి కంపెనీ ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాదు ఇంకో కంపెనీ వచ్చిందేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కదా. ఒక హీరోయిన్ కాబట్టి ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు. అరుగా మిత్రులారా, ఒక్కసారి ప్రజలకి, ఎందుకంటే ఈ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు మనం ఏవైతే వింటుంటామో దానికి చాలా మంది క్లెయిమ్ చేసుకుంటా కూడా ఉంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనే వాళ్ళు ఎవరో కూడా ఇవాళ అవినీతి కూడా నేనే దాంట్లో దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాదని ఎవరు అన్నారు. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. సుమారు 27-28 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైనటువంటి సూచనలు, దానికి కావలసిన ఇన్సెంటివ్స్, తాయిలాలు ఇచ్చి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నింటినీ నిన్నెవరో కలవడానికి వచ్చారు.
విద్యుత్ దాని మీద గొడవ చేస్తుంటే ఆయన మదనపల్లిలో బిల్డింగ్ కడుతున్నారంటే 11 నెలలుగా ఆయన వేధిస్తున్నారు కరెంట్ కనెక్షన్. 11 నెలలు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తే ఈమెయిల్ వచ్చిన రోజే ఇన్స్పెక్ట్ 100 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్ట్ అంటే అన్ని కనెక్ట్ చేసి 11 రకాల టెస్ట్ చేసి మీటర్ టెస్ట్ చేసి అదే రోజు. విషయం ఏంటంటే ఇది వాళ్ళ సొంత వ్యాపారం లాగా ఇంట్లో వ్యవహారం లాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడ ఈ వైర్లకి ఇది దొరకనట్టుగా స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ పెద్ద మనుషులు. ఇది కూడా పెద్ద స్కామ్. 1350 కోట్ల రూపాయల స్కామ్ ఇది. వీటన్నిటి మీద ఇంటర్నల్ గా విచారణ జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ల కుంభకోణం 2000 రూపాయలు కూడా విలువ చేయనటువంటి ఒక్కొక్క మీటర్ ని 10,000 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. 1 కోటి మీటర్లు కొనుగోలు చేశారు. 29,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీని మీద కూడా దీన్ని ఎవడు చేసేదంటే సబ్ కాంట్రాక్టర్ వచ్చి షిర్డీ సాయి, మెయిన్ కాంట్రాక్టర్ వచ్చి అదాని. ఈ అదాని దేశం మొత్తానికి సప్లై చేస్తారు స్మార్ట్ మీటర్లు. మన రాష్ట్రంలో షిర్డీ సాయి సప్లై. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టపోతున్నామని సోమల మండల టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గార్గియ నదీ తీరంలోని రెడ్డివారిపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, పులికిమాకులపల్లె గ్రామాల రైతులు టమాటాలను పుంగునూరు, పలమనేరు మార్కెట్లకు తరలించలేక నష్టపోతున్నారు. వర్షాలతో 4 కల్వర్టులు కొట్టుకుపోవడంతో టమాటాలను తరలించలేకపోతున్నారు. దీంతో టమాటాలు తోటల్లోనే కాయలు కుళ్ళిపోతున్నాయి. దీనికి తోడు వర్షాలతో నల్లమచ్చ వ్యాధి సోకి పంట నష్టం జరుగుతోంది. నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలి? పూజకు శుభముహూర్తం, చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం. నాగుల చవితి మన సాంప్రదాయ పండుగలలో ప్రకృతి మరియు ఆధ్యాత్మికతను సమన్వయం చేసే ఒక విశిష్టమైన పండుగ. నాగుల చవితి 2025లో అక్టోబర్ 25 శనివారం నాడు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. నాగదేవతలను పూజించడం వల్ల సంతానం, కుటుంబ సౌఖ్యం, నాగదోషం, రాహుదోషాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 2025లో నాగుల చవితి పూజకు ఉత్తమ ముహూర్తం అక్టోబర్ 25 శనివారం ఉదయం 8:59 నుండి 10:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. నాగుల చవితి రోజున భక్తులు పుట్టల దగ్గరకు వెళ్ళి నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. పుట్టలు పాలు, గుడ్లు, చెలిమిడి, వడపప్పు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో నాగదేవతను అలంకరించి దీపారాధన చేస్తారు. ఈ నాగుల చవితి నాడు పుట్టలుగా ఉండేటువంటి చోట వాటిలో నాగదేవతలు, నాగుపాములు ఉంటాయని, వాటికి ప్రసాదంగా నువ్వులు, బెల్లంతో, బియ్య పిండితో చేసినటువంటి చలిమిడి, అలాగే అరటిపళ్ళు, జామకాయలు ఇట్లాంటి వస్తువులన్నీ కూడా పాలు వేయటం అనేది అనగా వస్తున్న ఆచారం. ఇది మన హిందూ సాంప్రదాయంలో చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని కూడా దేవుడుగా భావించి పూజించేటువంటి మన సాంప్రదాయ ఋషుల నుంచి వస్తుంది. ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూస్తూ భగవదారాధన చేస్తూ మనం మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక గొప్ప స్కాలర్షిప్ NMMS అని MEO బాలాజీ తెలిపారు. తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 25వ తేదీన దేశవ్యాప్తంగా NMMS స్కాలర్షిప్కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దానికి 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి అర్హులని తెలిపారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 9, 10, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయలు, 4 సంవత్సరాలకు గాను 48,000 రూపాయలు స్కాలర్షిప్గా విద్యార్థుల ఖాతాల్లోకి చేరుతుందని చెప్పారు. ఈ సువర్ణ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు సరైన చర్యలు చేపట్టాలని MEO బాలాజీ పిలుపునిచ్చారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా రాయడానికి అర్హులు. ఈ పరీక్షకు రేపు ఆఖరి రోజు. ఈ పరీక్ష అప్లై చేసుకుంటే మెరిట్గా ఉండే స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుంది. సో 8వ తరగతి చదువుతున్నట్టు విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షను రాస్తే దాంట్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 12,000 రూపాయల పైన,
ఆ మాదిరిగా 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 4 సంవత్సరాల్లో 12 నెలల్లో 45,000 రూపాయలు స్కాలర్షిప్గా ప్రభుత్వం ఉచితంగా అందించబోతుంది. కాబట్టి 8వ తరగతి చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది అంటే ఈ నేషనల్ NMMS స్కాలర్షిప్స్ను అందరూ కూడా అప్లై చేయించి విద్యార్థుల్లో వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించడానికి ఇది అవకాశంగా, వాళ్ళ ప్రతిభను తెలుసుకోవడానికి అవకాశంగా దీన్ని భావించడానికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ తమ పార్టీ శ్రేణులతో ధర్నా చేపట్టారు. ఎందుకు దేవుడు తిరుపతికి వచ్చాడు? పంజాబ్ వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదయో, రాజస్థాన్ వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదు, బాంబే వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదు. తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు, మరి ఏమీ ఆదరణ లేదు, వీళ్ళని దీవించాలని దేవుడు వచ్చాడు. ఈ దేవుడిని కొంతమందికి చేస్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మేము దర్శనాన్ని ఇచ్చాం ఉచితంగా స్థానికులకి. అదే విధమైనటువంటి దర్శనం ప్రతి మంగళవారం, నెలలో ఒక మంగళవారం తీసి పక్కనే. విపత్తుల నిర్వహణ సంస్థ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే వాయుగుండం కురిపిస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్కు ఇది పిడుగులాంటి వార్త అనే చెప్పాలి. ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. 4-5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. కాగా శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్థితులను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి 3వ డివిజన్ కార్పొరేటర్ తమ్ముడు గణేష్పై కూటమి పార్టీకి చెందిన నాయకులు నిండు కౌన్సిల్ సమావేశంలో చేయి చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష అధికార పార్టీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సో అందరూ కూడా ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్గా మార్చే సబ్జెక్ట్లో అందరూ తమ వంతు అభిప్రాయాల్ని తెలియజేస్తున్న సమయంలో ఒక అనుకోకుండా మా కార్పొరేటర్ గణేష్ గారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతుండగా అందరం అందులోనే మేము మా మైండ్ సెట్ అందరినీ దాంట్లోనే ఆలోచిస్తుండగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్పొరేటర్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడే కమిషనర్ గారిని దీని మీద రికార్డింగ్స్ తీసుకొని కేసులు పెట్టమని కూడా అందరం కూడా గట్టిగా కౌన్సిలర్స్ అందరూ కూడా పట్టుబట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఇటువంటి కౌన్సిల్ సమావేశంలోనే అందులోనూ దాదాపుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్లో మోర్ దెన్ 50% మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు. ఇటువంటి సమావేశంలోనే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు తిరుపతి గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, దాని యొక్క ఆవశ్యకత మీద, దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంపార్టెన్సు, దీన్ని పోస్ట్పోన్ చేయకూడదు, దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదైనా విషయాలు మళ్ళీ దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే సమావేశమై అమెండ్ చేయొచ్చు అనే దృష్టితో మాట్లాడుతున్నారు. దాని మీద కూటమి నాయకులు లేదు దీన్ని పోస్ట్పోన్ చేయాలని మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అనుచరుడు వచ్చి దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం వేడుకగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఈ రోజు నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:30 శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ స్కూల్స్కి, హాస్టల్స్లలో రేషన్ బియ్యం త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలలో కోవర్టులు అనేది సర్వసాధారణం, దాని గురించి తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పార్టీ పట్ల విధేయతగా పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని, అది మిల్లల దగ్గర నుంచి కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, లేదా ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే సమాచారం కానివ్వండి, మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి 3 యువకులు గల్లంతైన ఘటన తిరుపతి రూరల్ వేదాంతపురంలో నెలకొంది. వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి రివర్ దగ్గర పిల్లలు ఒక 7 మంది ఈతకని చెప్పి వచ్చారు. వాళ్ళల్లో 3 వదిన ఉన్నారు, ఒక 4 కొట్టుకుపోయినట్టుగా తెలిసింది. దాని గురించి పోలీసులు, ఫైర్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు టీమ్స్ సెర్చ్ చేస్తున్నారు. ఒక పిల్లోడు దొరికాడు, ఇంకా మిగతా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు 4 ఇది జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,25,650 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,363 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,52,242 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 158 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది సజీవ దహనం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసిన రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ముంచుకొస్తున్న మరో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం. రికార్డు స్థాయిలో పసిడి ఆదాయం, తిరుమల వెంకన్నకే సాధ్యం. కౌన్సిల్ సమావేశాన్ని రౌడీయిజానికి వేదికగా మార్చిన కూటమి ప్రభుత్వం, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష ఆగ్రహం. గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ ఆమోదం, ఇక మహానగరంగా ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి రూరల్ మండలంలో విషాదం, ఈతకు వెళ్లి 3 మృతి. టొమాటో ధరలు డమాల్, రైతుల రోదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.